చేసాం సార్. అయితే స్వామి ఇప్పుడు మనము మా ఊరు నుంచి గుట్ట కిందికి అక్కడికి వెళ్ళి ఏకవీరమాత టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. ఇది ఈ మా ఊరు నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. అక్కడ మీకు అమ్మవారి గురించి కూడా చెప్తా ఏందో నడవండి పోదాం. గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే స్వామి ఇది ఏకవీర మందిరం. ఇది 8వ శక్తిపీఠం. లంకాయం శంకరీదేవి, కామాక్షి, కంచికాపురి, ప్రజ్ఞేష్, శుక్లాదేవి, చాముండా, కొంచపట్టణి, ఆలంపురి జోగులాంబ, శ్రీశైలం భ్రమరాంబిక, కొల్లాపురి మహాలక్ష్మి, మాహురియే ఏకవీరిక. ఇదే అన్నమాట టెంపుల్ అది. అయితే ఈ టెంపుల్ మనకు మాహూరు నుంచి 8 కిలోమీటర్లు, ఆదిలాబాద్ నుంచి 84 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 384 కిలోమీటర్లు వస్తుంది అనమాట. అయితే శక్తి ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది. ఇంతకుముందు ఇంత డెవలప్మెంట్ లేకుండా. అయితే ఒకటి ఏమైందంటే ఇక్కడ వీళ్ళు ఇది శక్తిపీఠం అని ఏకవీరమాత యాక్చువల్లీ శక్తిపీఠము. అయితే అక్కడ రేణుకాయలమ్మ చూసినాక అది కూడా శక్తిపీఠం అంటారు. కాబట్టి 2 కలిపి ఒకటి అని కూడా అంటారు. కాబట్టి మనము 2 దర్శనం చేసుకుంటే శక్తిపీఠం అయినట్టు అవుతుంది మనకు. నడవండి, ఇంకా వేరే అంత చెప్తుంది స్టోరీ దీని గురించి. నడవండి. చూడండి, ఇగో నది. ఈ నది పక్కకి అమ్మవారు వెలిసి ఉన్నా అన్నమాట. ఇక్కడ కాలభైరవుని ఆలయం ఉంది, కాలభైరవ స్వామి ఆలయం ఉంది. ఆయన అనుకుంటే క్షేత్ర పాలకుడు అనుకుంటా. చూద్దాం, దర్శనం చేసుకుందాం. జై కాళభైరవ, జై కాళభైరవ, ఓం భం కాళభైరవ నమ, ఓం భం కాళభైరవ నమ. స్వాములు దర్శనం చేసుకోండి. కాళభైరవుడు నడవండి. ఇప్పుడు ఏకవీర మాతను దర్శనం చేసుకోండి. స్వాములు ఇది పుష్పావతి నది అంట. అయితే ఇక్కడ శివలింగం కూడా ఉన్నది చూడు స్వామిది. ఇక్కడ నుంచి పెట్టుకుంటున్నాం. అయితే ఇది పోయి అక్కడ పెనుగంగల కలుస్తుందంట. పెనుగంగల ఏకవీరమాత మందిరం కొత్తగా కట్టింది యాక్చువల్లీ. చూడండి, అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఏకవీరమాత లంకాయం శంకరీదేవి, కామాక్షి, కంచికాపురి, ప్రజ్ఞేష్, శుక్లాదేవి, చాముండా, కొంచపట్టణి, ఆలంపురి జోగులాంబ, శ్రీశైల భ్రమరాంబిక, కొల్లాపురి మహాలక్ష్మి, మాహురియే ఏకవీరిక. ఓం భూం భుర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తల్లి పునర్దర్శనం ప్రాప్తం. చూడండి, ఇక దర్శనం ఫైనల్గా చేసుకోండి. అమ్మవారు ఎంత బాగుంటుంది. ఆహా, చూసినా కొద్ది సులువుది అవుతుంది. ఎందుకు ఎంతసేపు పెడుతుంది. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే అమ్మవారు. ఓకే, స్వామి బ్రహ్మాండమైన దర్శనం అయితే చూస్తున్నారు కదా. మీకు దర్శనం తల్లింది. ఇంకా అంత మంచిగా దర్శనం మనకి ఎక్కడ కాలేదు అంటే అయింది, మస్తు మంచిగా అయింది. కానీ ఇక్కడ ఫ్రీగా ఉంది అనమాట. రేపంటే మంచి దర్శనం చేసుకుంటాము. మీరు కూడా దర్శనం చేసుకున్నారు కదా, చాలా బాగుంది. అయితే నడవండి, ఇక్కడ నుంచి వెళ్దాము. ఇక్కడ పోదాము స్వామి దయ. నడవండి, చలో.
స్వాములు. అయితే ఇప్పుడు మనము ఉన్కేశ్వర్ వెళ్తున్నాం, శివాలయం ఉంది అక్కడ ఒకటి. అయితే అది మా ఊరు నుంచి 40 కిలోమీటర్ ఉంటుంది అనమాట. చాలా పురాతనమైన టెంపుల్. అక్కడికి పోయినాక దాని సంగతి చెప్తాం మీకు. నడవండి పోదాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.